చీకటి మలుపుల్లో చిరుదీపాలు 4వ భాగం. 3వ భాగంలో శ్యాము ప్రేమ వివాహం గురించి శంకర్తో చర్చిస్తుంది మహేశ్వరి. కథ కొనసాగుతుంది. శంకర్ కనుబొమ్మలు విడివడి యథాస్థానానికొచ్చాయి. అతని చూపులు నా మీద వాలాయి. పైపంటి కిందికి మడిచిపెట్టిన క్రింది పెదవి చిన్న నవ్వును జత చేసుకుని బయటకొచ్చింది. మీకు ఆశ్చర్యంగా ఉందా, కోపంగా ఉందా? బెరుగ్గానే నవ్వుతూ అడిగాను. రెండూ లేవు అన్నాడు. నా గుండెల మించి కొండంత బరువు దిగిపోయినట్లయింది. చెప్పండి అన్నాడు. 2 క్షణాలు శంకర్ ముఖ కవళికలు గమనించాను. ఆగ్రహ సూచనలేమీ కనిపించలేదు. ప్రసన్నంగా ఉంది. నల్ల మబ్బులాంటి ఆ ముఖంలో మెరుపుతీగలాంటి సన్నటి నవ్వు స్థిరంగా నిలిచి ఉంది. శంకర్ గారు, శ్యాముకు నాకు మధ్య ఉన్న స్నేహానుబంధం మీకు తెలియందేమీ కాదు. తన కోసం అవసరమైతే ప్రాణమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఏ విధంగానూ శ్యాముకు ఇంతవరకు నా అవసరం రాలేదు. నేను ఉపయోగపడలేదు. తన ప్రేమ గురించైనా కేవలం నాకు చెప్పకుండా ఉండలేని బలహీనత వల్ల చెప్పిందే గాని నేనేదో చేస్తానని కాదు. తన కోసం నేనేమీ చేయలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఆశ్రయించాను. శ్రద్ధగా వింటున్నవాడిలా తదేకంగా నా ముఖంలోకి చూస్తున్నాడు శంకర్. శ్యాము హరి అనే అతనికి మనసిచ్చింది. అతను శ్యాము కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరస్పరం వాళ్లకున్న ప్రేమ గురించి అనుమానించవలసిందేమీ లేదు. కానీ హరిది వేరే కులం. కులాంతర వివాహానికి ఆదినారాయణరావు గారు అంగీకరించారన్న విషయం అందరికీ తెలిసిందే. వివాహానికి ఆయన అంగీకరించరు. శ్యాము హరిని తప్ప మరొకరిని వివాహం చేసుకోదు. వివాహం చేయకుండా శ్యామును కన్యగా ఉంచరు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? హరిని పెళ్లాడలేని నాడు, ముఖ్యంగా మరొకరి ఇల్లాలు కావలసిన పరిస్థితి వచ్చిన నాడు శ్యాము. నా కంఠం జీరబోయింది. జాలిగా నా ముఖంలోకి చూశాడు శంకర్. పెద్దల్ని కాదని స్వతంత్రించే ఉద్దేశం కూడా శ్యాముకు లేదు. మీరు ఆ కుటుంబంలోని వారే. శ్యాము మీ చెల్లెలు. తనకు మీరే ఏదో దారి చూపాలి. శ్యాము సిగ్గు వల్లనో భయం వల్లనో మీకు చెప్పలేదు. బహుశా చెప్పదు కూడాను. ఈ విషయంలో శ్యాముకు నేనే విధంగానూ ఉపయోగపడలేను. కుటుంబ సభ్యులు, అన్నగారు అయిన మీతో ఏదైనా చేయించాలని నా తాపత్రయం. నేను మీకేమీ కాకపోవచ్చు. కానీ మీ చెల్లెలి కోసమైనా మీరు ఇందులో జోక్యం చేసుకోక తప్పదు. శ్యాము పైకి చాలా చిలిపిగా, పసిగా కనిపించవచ్చు. కానీ తన ప్రేమ విషయంలో మాత్రం చాలా స్థిరంగా, దృఢంగా ఉంది. అది ఫలించని నాయుడు. శంకర్ నా ముఖంలోకి చూస్తున్నాడు సాలోచనగా. నేను ఆపగానే నిట్టూర్చి అన్నాడు. సామాన్యంగా స్త్రీలు తమ ప్రణయాన్ని గురించి ఇతరులకు చెప్పుకోరు. అలాంటిది శ్యాము మీకు చెప్పిందంటే, మీరు ఇంత పట్టుదలగా ఫలితాన్ని కోరి నా వరకు తెచ్చారంటే, నేనైనా విషయాన్ని అంత తేలిగ్గా అంచనా వేయటం లేదు. చిలిపివారి మీదైనా, గడుసువారి మీదైనా అవకాశం వచ్చినప్పుడు ప్రేమ తన ప్రభావాన్ని చూపకపోదు. శ్యాము ప్రేమను నేను సానుభూతిగానే అర్థం చేసుకుంటున్నాను. కానీ బాబాయ్, నేను అందుకున్నాను. అందుకే మీ వరకు వచ్చింది. ఏం చేస్తారో మీ ఇష్టం. శ్యాము పెళ్లి హరితో పెద్దల చేతి మీదుగా జరగాలి, అంతే. పైపెదిమ కొరుక్కుంటూ ఏదో ఆలోచించాడు శంకర్. ఉన్నట్టుండి అడిగాడు, మీరు హరిని చూశారా? చూశానన్నట్లుగా తల ఊపాను. మనిషి ఎలాంటివాడుగా కనిపించాడు? నా ఉద్దేశం అతను మంచివాడనే. ముఖ్యంగా శ్యాము మీద అతనికి చెప్పలేనంత ప్రేమ. మీకు మంచివాళ్ళు కూడా దుర్మార్గులుగా కనిపిస్తారు. అలాంటి మీకే మంచివాడుగా కనిపించాడంటే అతని మంచితనం అవధుల్లేనిదై ఉండాలి. గట్టిగా నవ్వాడు శంకర్. నాకు కోపం వచ్చింది. ఏమిటి మనిషి ఎంతో మంచివాడుగా, గంభీరంగా కనిపిస్తాడు. అంతలోనే జాలీ ఫెలోలా కొంటి మాటలతో చిలిపి నవ్వులు నవ్వుతాడు. కొంచెం కోపంగానే అన్నాను. తమకు తాము మంచివాళ్ళనుకున్నంత మాత్రాన దుర్మార్గులు మంచివాళ్ళైపోరు. అఫ్కోర్స్. కానీ ఎవరో అన్నంత మాత్రాన మంచివాళ్ళు కూడా దుర్మార్గులైపోరు. ఏమంటారు? దీనికి సమాధానం ఇంతకు ముందే చెప్పాను. అంటే నేను ఖచ్చితంగా దుర్మార్గుణ్ణే అంటారు. దీనంగా పెట్టిన శంకర్ ముఖం చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. అతను నవ్వుతూ, ఇంతకు ముందేదో సీరియస్గా మాట్లాడుకుంటున్నట్లు గుర్తు అన్నాడు. నేను నవ్వాపి అన్నాను, ఆ విషయంలో మీ సహాయం నాకు తప్పక లభిస్తుంది కదూ? భలేవారే, ఇందులో మీకు సహాయం చేయడమేముంది? శ్యాము నా చెల్లెలు. నా చెల్లెలి హృదయం గాయపడకుండా చూడవలసిన బాధ్యత నాదే. తేలిగ్గా నిట్టూర్చాను. శంకర్ గారు, మీతో ఈ విషయాన్ని గురించి సంప్రదిస్తానని నేను శ్యాముకు చెప్పలేదు. మీరు సానుకూలం చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు. కానీ
అర్ధాంతరంగా ఆదినారాయణరావు గారికి ఆగ్రహం తెప్పించే పని మాత్రం చేయకండి. శ్యాము ఏం చేయాలనుకుంటుందో నాకు చెప్పలేదు. బహుశా శ్యాముకు కూడా తెలియదేమో. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి తన ప్రేమ భగ్నమైతే శ్యాము నన్ను క్షమించదు. ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. శ్యాము ఇష్టప్రకారం జరిపించే పూచీ నాది. ఆ తర్వాత నేను వెళ్ళి వస్తానంటూ లేచాను. శంకర్ హఠాత్తుగా అడిగాడు, శ్యాము వివాహం గురించి ఇంత తాపత్రయపడుతున్నారు, మరి మీ గురించి? ఊపిరి తీసుకోవడానికి వీలు లేకుండా గుండెల మీద పెద్ద బండరాతిని ఉంచినట్లుగా అనిపించింది. ఊపిరి బిగబట్టి మౌనంగా తలవంచుకున్నాను. కొన్ని క్షణాల తర్వాత తలెత్తాను. నా సమాధానం కోసం నిరీక్షిస్తున్నట్లుగా ఓపిగ్గా నా ముఖంలోకి చూస్తూ నిలబడ్డాడు శంకర్. తిరిగి తలవంచుకొని అన్నాను, మరుభూమిలో మల్లెలు పుయ్యవు శంకర్ గారు. బాల్య వైధవ్యం మరుభూమి లాంటిదేనని మీరు తెలుసుకుని చేసేదేముంది? ఎందుకు లేదు? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. మ్రోడును చిగురింప చేయగలడా? మీరు మ్రోడు కాదు, కొమ్మలు రెమ్మలు గిల్లి వేయబడిన పచ్చని చెట్టే. చిరుజల్లుకు తిరిగి చిగురించే అవకాశం ఉంది. చిగురించాలనే ఆశ చెట్టుకే లేనప్పుడు ఉన్న పచ్చదనాన్ని ఆవిరి చేసుకుని మోడు కావాలని ఏ చెట్టు అనుకోదు. అలా అనుకుంటున్నానని అనుకోవడం ఆత్మవంచనే కాగలదు. శంకర్ అలా నా మీద దెబ్బతీస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. తత్తరపడిపోయాను. ఏం చెప్పాలో తోచక వస్తాను అంటూ గబగబా బయటకొచ్చేశాను. ఈ శంకర్ అనబడే వ్యక్తి ఎంత చిత్రమైన వాడు! ఒక్కోసారి అతనంత ఆత్మీయుడు మరొకరు మనకు లేరు అన్నంత దగ్గరగా వస్తాడు. మన జీవితం, మన కష్టసుఖాలు తనవి అన్నంత తపనగా మాట్లాడతాడు. ఆ వెంటనే అతి సహజమైన కొంటెతనంతో యాగి చేస్తాడు. ఎవరినో ఆదుకోవడానికి తనకు అవసరం లేనిదైనా కష్టపడతాడు. మళ్ళీ ఆ కష్టాన్ని ఇతరుల ముందు బయట పెట్టడానికి సిగ్గుపడతాడు. అబ్బా, ఎంత విచిత్రమైన మనిషి! నా పునర్వివాహం గురించి శంకర్ 1-2 సార్లు ప్రస్తావించినా నా ఆలోచనలు అటుకేసి మళ్ళడం లేదు. శంకర్ అన్నట్లు బాల్య వైధవ్యం మరుభూమి లాంటిదన్న సత్యాన్ని నేను గుర్తించినా ఆ మరుభూమిని చిగురింప చేసుకునే ఆశ లేదు. కానీ ఏదైనా ఉపాధి కల్పించుకొని ఆర్థికంగానైనా కాస్త తెరిపిన పడాలనుంది. అది తప్పనిసరి కూడాను. పైగా నాన్న అభ్యంతరమూ లేదు. ఈ ఆలోచన మొదలయ్యాక టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం ప్రారంభించాను. నెల రోజులు గడిచిపోయాయి. శ్యాముకు ఆదినారాయణరావు గారు చూసిన సంబంధం ఎందుకో కుదరలేదు. శ్యాము నేను కూడా తేలిగ్గా నిట్టూర్చాం. కానీ ఈ గండం ఇంతటితో గడిచిందనుకోవటానికి లేదు. అందువల్ల శ్యాము కంటే నాకే ఆదుర్దా ఎక్కువైంది. దురదృష్టవశాత్తు శ్యాము హరిని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే శ్యాము ఏమవుతుంది? ఒకసారి బజార్లో హరి కనిపించాడు. ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, మీ స్నేహితురాలి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి అని అడిగాడు చిరునవ్వుతో. నాకేం చెప్పాలో తోచలేదు. మౌనంగా నిలబడ్డాను. తన పిచ్చి గాని ఆదినారాయణరావు గారు అంగీకరించరని తనకంటే నాకే బాగా తెలుసు. అలాంటప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఏ బాధ ఉండదు. ఈ విషయంలో మీరైనా శ్యామలకు నచ్చజెప్పండి అన్నాడు. స్త్రీల భావాలు అతి సున్నితంగా ఉంటాయి. జీవితంలో అతి ముఖ్యమైనవనుకున్న కొన్ని భావాలకు, నమ్మకాలకు విఘాతం తగలడం జరిగితే ఆశించిన ఫలితాలు పొందిన వాటి అనుభవంలో ఆనందానుభూతి లభించదు. వివాహం అంటే వివాహమే, ఏ రకంగా జరిగినా ఒకటే అని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ హరి మధ్యలోనే అన్నాడు. అర్థమైంది. శ్యామల ఇష్టప్రకారమే జరగని నేనెన్నాళ్ళైనా వేచి ఉంటాను. కానీ ఏవైనా జరగకూడని అనర్థాలు జరిగితే అన్నది నా ఆలోచన. అప్పుడైనా సాహసం చేయక తప్పదుగా. మరి ఇంత మాత్రానికి అంత దూరం రానివ్వటం ఎందుకని నా అభిప్రాయం. మన ఆశ అన్నది మంచి మీదే కేంద్రీకృతం అవడం సహజం కదూ. మంచి జరుగుతుందని ఆశిద్దాం అన్నాను. అతను నవ్వుతూ ఆల్ రైట్ అన్నాడు. ఈ మధ్య శంకర్ అసలు కనిపించనే లేదు. అసలు కనిపించకూడదని తప్పించుకు తిరుగుతున్నాడో, ఏదో చేసి చూపిస్తానని పెద్ద వీరుడిలా పోజు పెట్టి ముఖం చాటు వేసుకుని తిరుగుతున్న అతని మీద నాకు బాగా కోపం వచ్చింది. శ్యామును కూడా 2-3 సార్లు అడిగాను, మీ అన్నయ్య ఈ మధ్య రావడం లేదేం అని. అది కిసుక్కున నవ్వుతూ, ఏం ఈ మధ్య శంకర భక్తురాలివైపోయావు? మీ మధ్య సయోధ్య జారిపోయినట్లుండింది అంది. వరాలిచ్చే బోళా శంకరుడని కోపంగా అన్నాను. వరాల కోసమని వాడి కోసం తెలివి తక్కువగా వెతుక్కోకు. ఈ పాటికి ఏ నల్లమల అడవులు పట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు అంది. మరో వారం రోజులకి పొద్దున్నే టైప్ ఇన్స్టిట్యూట్ నుండి వస్తుండగా సడన్గా ఎదురుపడ్డాడు. సైకిల్ క్యారియర్ మీద హ్యాండిల్స్కు తగిలించిన 2 సంచుల్లోనూ
మోపెడు దినపత్రికలున్నాయి. చేతిలో కూడా ఉన్న పత్రికలతో అచ్చు పేపర్ పేపర్ అని కేక పెడుతూ వెళ్లే పేపర్ కుర్రాడిలా ఉన్నాడు. పక్కున నవ్వాలనిపించింది గాని బలవంతాన ఆపుకున్నాను. నన్ను చూసి సడన్గా సైకిల్ ఆపి క్రిందికి దిగాడు. నవ్వుతూ శుభోదయం అన్నాడు. అతని నవ్వు దొంగతనం చేస్తూ పట్టుబడిన దొంగ నవ్వులా ఉంది. గుడ్ మార్నింగ్ అన్నాను. శుభోదయం అని నేనా ఉద్దేశంతో చెప్పలేదు అన్నాడు. మరి? ఆశ్చర్యపోయాను. పొద్దునే హఠాత్తుగా మంచి శకునం చూసినప్పటి భావంతో అతని భావం అర్థమైంది. పాపం, మీరు లేచినప్పటి నుండి ఇప్పుడే కళ్ళు తెరిచారనుకుంటాను వ్యంగ్యంగా అన్నాను. అఫ్కోర్స్ అన్నాడు నవ్వుతూ. మీరు ఊరొదిలిపోయారని విన్నాను. శంకర్ పసిపిల్లాడిలా హాయిగా నవ్వేస్తూ, అర్థమైందిలేండి. సాయంకాలం లైబ్రరీకి వస్తారనుకుంటాను. విషయాలు అప్పుడు చెప్తాను. ఇప్పుడు టైం లేదంటూనే సైకిల్ ఎక్కాడు. నేను శంకర్ వెళ్ళిన వైపు చూస్తుండగానే అక్కడికి 10 గజాల దూరంలో ఉన్న ఇంటి ముందు ఆగి పేపర్ అంటూ పేపర్ను ఇంట్లోకి విసిరేసి సైకిల్ తుర్రుమనిపించాడు. నేను తెల్లబోయి అలా ఎంతసేపు నిలబడ్డానో నాకే తెలీదు. సాయంకాలం నేను లైబ్రరీకి వెళ్ళేసరికి నాకంటే ముందే వచ్చి ఉన్నాడు శంకర్. లైబ్రరీలో మాట్లాడడం బాగుండదు, మా ఇంటి దాకా రాగలరా అన్నాడు. నేనొక్క క్షణం ఆలోచనలో పడ్డాను. ఎంత కన్నెపిల్లను కాకపోయినా పదే పదే, ముఖ్యంగా ఒంటరి మగవాడి ఇంటికి వెళ్ళడం ఎంతవరకు సమంజసం? నా మౌనం చూసి ఏమనుకున్నాడో. ఇక్కడికి దగ్గరలోనే పార్క్ ఉంది, అక్కడ బాగుంటుందేమో కదూ. ఇద్దరం పార్కు కేసి దారి తీశాం. పూల పరిమళంతో తడిసిన మట్టివాసన కలిసి కమ్మటి పిల్లతమ్మెరలు పసందుగా తేలివస్తున్నాయి. రంగురంగుల వస్త్రాల్లో హుషారుగా పార్కులోకి వస్తున్న జంటల్ని చూసి తుమ్మెదలని భ్రమసి కాబోలు పూబాలలు ఉత్సాహంగా తలలూపుతూ తమ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాయి. నీలి సరస్సులో తేలియాడే తెలిపూల పడవల్ల నీలాకాశంలో తెల్లని మబ్బుతునకలు మెల్లగా కదిలిపోతున్నాయి. ఆకాశంలోంచి దేవతలు చల్లిన రంగురంగుల పూలలా పక్షులు ఎగిరొచ్చి చెట్ల మీద వాలుతున్నాయి. నిండుగా నింపిపెట్టిన పూల సజ్జల్లా అక్కడక్కడ విరబూసిన పూపొదలు పార్కుకే అందాన్ని తెస్తున్నాయి. ఈ సంరంభాన్నంతా కూర్చుని తిలకించండి అన్నట్లుగా చల్లని మెత్తని పచ్చని పట్టుతివాచి పరిచింది. ఇద్దరం వెళ్ళి ఎవరూ లేని చోటు చూసుకొని కూర్చున్నాం. 2 నిమిషాలు మౌనంగా గడిచాయి. మీకు నా మీద బాగా కోపం వచ్చుంటుంది అవునా అని అడిగాడు హఠాత్తుగా శంకర్. అవును అని చెప్పలేదు కానీ ఆ సూచనగా మౌనంగా ఉండిపోయాను. ఒక్కోసారి తాను చేయగలిగింది చేసి కూడా సమర్థించుకోలేని నిందల పాలవుతాడు మానవుడు అంటూ చిరునవ్వు నవ్వాడు. ఆ రోజు అంత ప్రాధేయపడి చెప్పాను. అయినవాడు అన్న ఏమైనా చేయగలడేమోనని ఆశపడ్డాను. అడ్రస్ లేకుండా తప్పించుకుని తిరిగింది కాక పైగా ఏమో చేసినట్టు పోజులు. నాకు పీకల దాకా కోపం వచ్చింది. బలవంతాన దిగమింగుకున్నాను. నాకు తెలుసు మీకు కోపం వచ్చింది అలాగే నవ్వుతూ అన్నాడు. నాకు కోపం వచ్చిన విషయం మీరు తెలుసుకున్నారన్నది చెప్పడానికైనా ఇంత దూరం తీసుకొచ్చింది అని అరవాలనిపించింది. కానీ అంతలోనే శంకర్ ఏదో చెప్పడానికి ఉద్యమించాడు. జరిగిన విషయం నా మాటలో చెప్పమంటారా లేక జరిగింది జరిగినట్టు చెప్పమంటారా అని నా వైపు చూసి, జరిగింది జరిగినట్టు చెప్తానులేండి, ఎందుకంటే నా మాటలంటే అసలే మీకు కోపం అన్నాడు భయం నటిస్తూ. ఆపుకున్నా నవ్వాగలేదు. మీరస్తమానం నేను మ్రోడును అంటారు కానీ మీ నవ్వు చూసినప్పుడు నాకు విరగబూసిన సిరిమల్లె గుర్తొస్తుంది అన్నాడు ఆత్మీయంగా చూస్తూ. నేను చురుగ్గా చూడబోయాను కానీ జుట్టు సవరించుకుంటూ ఏటో చూడసాగాడు శంకర్. నేను లోపలే నవ్వుకున్నాను. కాసేపటికి ఇటు తిరిగి చెప్పసాగాడు. రారా, ఏమిటి ఈ మధ్య బొత్తిగా కనిపించటమే మానేశావు? ఆప్యాయంగా ఆహ్వానించారు ఆదినారాయణరావు గారు. వచ్చి ఆయన ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు శంకర్. దీన జనోద్ధరణకే నీకు సమయం చాలేట్లు లేదు, ఇక ఈ బాబాయ్ ఏం గుర్తుంటాడు అంటూ నవ్వాడు. మీరన్నమాట నిజమే అయితే మరి మా బాబాయ్ దీనులు కాదు కదా గుర్తుండడానికి, తలుంచుకుని నవ్వుతూ అన్నాడు శంకర్. ఆదినారాయణరావు గారు పెద్దగా నవ్వారు. ఆ నవ్వు ఆగేసరికి కాస్త సమయం పట్టింది. బలవంతంగా నవ్వు తెరలని అణుచుకుంటూ, సరే గాని నీ చెల్లెలికో సంబంధం వచ్చిందయ్యా, నీకోసం మనిషిని పంపితే నువ్వెక్కడా దొరకలేదు అన్నాడు. అనుకున్న విషయానికి ఆయనే దారి చూపేసరికి తేలిగ్గా నిట్టూర్చాడు శంకర్. అలాగా, మంచి సంబంధమేనా? ఆహా, దివ్యమైన సంబంధం. వాళ్లకు కూడా మన సంబంధం అన్ని విధాలా నచ్చింది. తాంబూలాలు పుచ్చుకోవడమే తరువాయి. అబ్బాయి షాముకు నచ్చాడా? షాముకు నచ్చకపోవడానికి అబ్బాయిలో లోపమేముందని, రత్నం లాంటి పిల్లాడు. అవును, నువ్వు ఎంతకాలం ఇలా ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతావు? మొన్నటిసారి ఊరికి వెళ్ళినప్పుడు వదిన నీ గురించి మహా దిగులు పడిపోయింది. నీకు పిల్లను చూస్తే అన్నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు
ఒక్కసారి అయిపోతాయి. ఏమంటావు? నా పెళ్ళికి ఇప్పుడు తొందర ఏమొచ్చింది? ఇంకా తొందరంటావా? 25 ఏళ్ళు దాటిపోయాయి. ఇంకెప్పుడు చేసుకుంటావు? లేదు లేదు, ఈసారి ఇంకా కాదనకు. అది కాదు బాబాయ్. ఏది కాదు? నేను ఇంకేమీ వినను. ఎలాంటి పిల్ల కావాలో చెప్పు. పిల్ల పిల్ల అంటూ నసిగాడు శంకర్. పిల్ల పిల్ల పిల్లను నేను చూసుకున్నాను. ఆరిపిడుగా. మరి చెప్పవేం? ఎవరి సంబంధం? మన బంధువుల్లో పిల్లేనా లేక కొత్త సంబంధమా? నవ్వుతూ ఆతృతగా అడిగారు ఆదినారాయణరావు గారు. మన సంబంధం కాదు అంటే దూరపు పిల్లే అన్నమాట. శాఖ అది తెలుసుకున్నావా? బాబాయ్, మీరు కోప్పడనంటే. కోపం ఎందుకోయ్? వయసు వచ్చిన వాడివి, ప్రాజ్ఞుడివి, నీకు ఇష్టమైన పిల్లను నువ్వు చూసుకోవడంలో తప్పేముంది? తేలిగ్గా నిట్టూర్చాడు శంకర్. అయినా బెరుగ్గానే అన్నాడు, ఆ అమ్మాయిది మన కులం కాదు. శంకర్! మేఘంలా గర్జించారు ఆదినారాయణరావు గారు. క్షణంలో ఆయన నవ్వు ముఖం కోసిన కందగడ్డలా ఎర్రబడింది. ఆవేశంతో కళ్ళు చింతనిప్పులా మెరిశాయి. దీన జనోద్ధరణ చేస్తున్నానని మురిసిపోయాను గాని నువ్విక్కడ ఉండి చేసిన ఘనకార్యం ఇదన్నమాట. చివరికి కులభ్రష్టుడు అయ్యేంత నైత్యానికి దిగజారవన్నమాట. ఇందులో నైత్యం ఏముంది బాబాయ్? కులమతాలు మనుషులు ఏర్పరచుకున్నవేనని ఎన్నడో పెద్దలే చెప్పారు. మనం చూడవలసింది మనిషిలోని మంచి చెడ్డల్ని గాని కులమతాలను కాదు. ఛీ నోర్మై! పవిత్రమైన బ్రాహ్మణ కులంలో పుట్టి ఆ కులానికే మచ్చ తెచ్చే మాటలు మాట్లాడుతున్నావు. కులమతాలు మనుషులు ఏర్పరిచినవేవని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో అనుసరిస్తున్న ఏదీ కానీ మనుషులు ఏర్పరచుకున్నవే. మరి అవన్నీ అతిక్రమిస్తున్నామా? సమాజ సంక్షేమం దృష్ట్యా ఏర్పరిచిన ఈ కులమతాలు, ఆచారాలు, కట్టుబాట్లు తప్పకుండా అనుసరించతగ్గవి. ఎవరికి వాళ్ళు స్వతంత్రించి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు సడలిస్తూ పోతూ ఉంటే సంఘంలో, సమాజంలో ఒక పద్ధతి, క్రమశిక్షణ ఎక్కడ మిగులుతాయి? మిగిలిన విషయాలేమైనా ఇరువురు స్త్రీ పురుషుల మధ్య ప్రేమను కులమతాల రాళ్లతో సమాధి చేయడం న్యాయం కాదు అన్నాడు శంకర్. ప్రేమ గురించి నాకు తెలుసు. కానీ కట్టుబాట్లన్నవి కఠినమైనవి, వ్యక్తిగతమైన సమస్యల కోసం, వ్యక్తిగత సుఖాల కోసం సడలించలేనివి. వాని ఉద్దేశం సమాజ క్షేమమే. ఆ ఉద్దేశ సాఫల్యంలోని కొన్ని జీవితాలు సమిధలు కాక తప్పదు. మీరింత కఠినంగా మాట్లాడడం ధర్మం కాదు. తండ్రి తర్వాత తండ్రిలా మిమ్మల్ని. శంకర్! ఆయన కంఠం గద్గదిగమైంది. శంకర్, నీ బాధ నాకు తెలుసు. కానీ కొన్ని సత్ఫలితాలను పొందడానికి మరెన్నో బాధల్ని, సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. వయస్సుకు ప్రేమకు అవినాభావ సంబంధం ఉంది. కానీ వయసులాగే అది తాత్కాలిక ఉద్రేకాన్ని కలిగించినా మళ్ళీ వయసులాగే అది క్రమంగా అంతరించిపోతుంది. ప్రస్తుతానికి నీకు బాధగానే ఉన్న భవిష్యత్తులో నా మాటల్లోని వాస్తవాన్ని గ్రహించకపోవు. ప్రేమను కేవలం ఉద్రేకమనడం. ప్రేమ పవిత్రమైందే అయినా ఒక వయసులో దాని నిర్వచనం ఉద్రేకమనే చెప్పవలసి ఉంటుంది. ప్రపంచంలో ప్రతి మనిషి ఎంతో కొంత ప్రేమ ప్రభావానికి లోనయ్యే ఉంటాడు. ప్రతివారి ప్రేమ ఫలించదు కదా. మరి అందరూ జీవితాలను భగ్న ప్రేమ పేరిట భంగం చేసుకుంటున్నారా? లేదే. ఆ ఉద్రిక్తత తగ్గిపోగానే మామూలుగా జీవిస్తూనే ఉంటారు. పిరికివాళ్లు మాత్రమే ప్రేమను ప్రాణంలా భావించి దాని ఎడబాటులో పిచ్చివాళ్ళయ్యేది. బాబాయ్, మీరేమైనా చెప్పండి, ఎన్నైనా అనండి, కానీ ఆ అమ్మాయి లేందే. శంకర్, నీవెవరినో పెళ్లాడతావు. అప్పుడు నీ కులం నిలుస్తుందా? ముఖ్యంగా నీ పిల్లల కులం ఏమిటి, గోత్రం ఏమిటి? కేవలం అనామకులుగా మిగిలిపోతారు. మనిషికి గర్వకారణం అభిజాత్యమే. అది కోల్పోయాక నీ ప్రేమ సఫలమైనా అది నీకు ఆనందాన్నివ్వదు. ఆభిజాత్యం కులాన్ని బట్టి నిలవదు బాబాయ్, గుణాన్ని బట్టి పెరుగుతుంది. ఆచంద్ర తారార్కం నిలువగలిగే వాల్మీకిది ఏ కులం బాబాయ్? మంచి చెడ్డలు, తారతమ్యాలు కులంలో లేవు, గుణగణాల్లో, శక్తి సామర్థ్యాల్లో ఉన్నాయి. ఏమైనా నేనా అమ్మాయిని. శంకర్! కోపంతో మండిపడ్డారు ఆదినారాయణరావు గారు. కులం అగ్నిహోత్రం లాంటిదని నా విశ్వాసం. ఆ పవిత్ర ప్రభలపై నీళ్లు చిలకరించడం నేను బ్రతికి ఉండగా జరగనివ్వను. కాదు కూడదంటావా? నీ ఇష్టం. చిన్నప్పటి నుండి కన్న కొడుకుల వాత్సల్యం చూపినందుకు ఈనాడు వాడు పోయాడని తర్పణం వదిలి ఊరుకుంటాను. ఆ తర్వాత చచ్చిపోయిన నా కొడుకు మళ్ళీ నా ఇంట్లో కాలు మోపడు అన్నారు ఆవేశంగా, ఆవేదనగా. అంటూనే లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఇది జరిగింది. చిరునవ్వుతో పూర్తి చేశాడు శంకర్. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని విన్నాను. నేను చెప్పిందేమిటి, ఇతడు చేసిందేమిటని మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అవునా? అవును, నిజమే. శ్యాము పెళ్లి గురించి ప్రయత్నించమంటే తన పెళ్లి గురించి మాట్లాడి
రావడంలో అర్థమేమిటి? అయినా ఈయనగారు కూడా ప్రేమలో పడ్డారన్నమాట. బాగుంది. నవ్వుతూ, అలా కనుబొమ్మలు ముడివేయకండి మరి. అప్పుడే మా బాబాయ్ సంగతి నాకు బాగా తెలుసు. అందుకే శ్యాము పేరు చెప్పకుండా నా విషయం అన్నట్లుగా నాటకమాడాను. కులమతాల విషయంలో ఆయన పట్టుదల ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. లాభం లేదు అన్న కొడుకును, మగపిల్లాణ్ణి అయిన నా విషయంలోనే ఆయన మెత్తబడలేదు. నేను కులాంతర వివాహం చేసుకుంటే నాకు పిండాలు పెడతానన్నారు. ఇక స్వంత కూతురు ఆడపిల్ల అయిన శ్యాము విషయంలో ఆయన ఎంతైనా కఠినంగా ఉండగలరు. శంకర్ ఉద్దేశం నాకు అర్థమైంది. అతని ప్రయత్నం ఫలించినందుకు బాధ కలిగిన చెల్లెలి కోసం నెపం తన మీద వేసుకుని వాళ్ళ బాబాయ్ దృష్టిలో చెడ్డ కావడానికి కూడా వెనుదీయని అతని మీద గౌరవం కలిగింది. మరిప్పుడేం చేయమంటారు అని అడిగాను. చెయ్యడానికి ఏముంది? శ్యాము పెళ్ళి నేను చేస్తాను, మీరు చేస్తారా? ఏమంత ఆశ్చర్యపోతున్నారు? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అన్న నేను చేసిన పెద్దల చేతి మీదుగా జరిగినట్లే అవుతుంది. కానీ మీ బాబాయ్ గారు ఏం చేస్తారు? నన్ను బ్రతకనివ్వరంటారా? శ్యాము సుఖపడుతుందంటే అందుకు నా ప్రాణాలు అవసరం అనుకుంటే సంతోషంగా ఇవ్వగలను. శంకర్ వైపు ఆశ్చర్యంగా చూశాను. ఒక్కోసారి ఎంతో చిలిపిగా, కొంటెగా, బేఫికర్గా కనిపించే ఈ మనిషిలో ఎంత ఔన్నత్యం ఉంది. అయినా శ్యాము గొణిగాను. శ్యాము ఒప్పుకోదంటారా? సంతోషంగా ఒప్పుకుంది. ఇంతకంటే సమంజసమైన దారి మరొకటి లేదు మరి. శ్యాము ఒప్పుకుందా? హరి కూడా ఒప్పుకున్నాడు. హరి కూడానా? ఏమంత ఆశ్చర్యపోతున్నారు ప్రతిదానికి? నవ్వుతూ అడిగాడు శంకర్. ఏమీ లేదు, శ్యాము నాకేమీ చెప్పలేదే. ఓ అదా, నేనే చెప్పొద్దన్నాను. మీరు నాకు అప్పగించిన పని ఎంతవరకు వచ్చిందో చెప్పుకోవలసిన బాధ్యత నాదే గనక కొంటెగా నవ్వుతూ అన్నాడు. ఆ తర్వాత కాసేపు శ్యాము వివాహం గురించిన విషయాలు మాట్లాడి వచ్చేశాం. మరో 20 రోజుల్లో శ్యాము హరిల వివాహం శంకర్ ఆధ్వర్యంలో 20 మైళ్ళ దూరంలో ఉన్న కొండ మీద ఆలయంలో నిర్విఘ్నంగా జరిగిపోయింది. హరి తరపున అతని తల్లిదండ్రులు, ఆడపడుచులు, ఓ డజను మంది దాకా స్నేహితులు వచ్చారు. శ్యాము తరపున మాత్రం నేను, శంకర్ ఇద్దరమే. తలంబ్రాలు పడగానే అన్నగారికి పాదాభివందనం చేస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంది శ్యాము. అమ్మ నాన్న లేని వివాహం చేసుకున్నానని దిగులు పడుకు శ్యాము. నీకు ఏ విషయంలోనూ వాళ్ల లోటు తెలియకుండా చూసుకుంటాను అన్నాడు శంకర్ చెల్లెల్ని లేవనెత్తుతూ. నేను చేసిన పనికి నాకు ఆ శిక్ష న్యాయమైందే అన్నయ్యా. కానీ ఏ పాపము ఎరగని నువ్వు నా కోసం నాన్నకు దూరమయ్యావు. నాన్నకు నీకు ఉన్న అనుబంధం నాకు తెలుసు. ఆయన ప్రేమకు, వాత్సల్యానికి దూరం అవుతున్నందుకు నువ్వెంత వేదన అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను అంది బాధగా. కొన్ని చాలా విలువైనవే కావచ్చు శ్యాము, కానీ వాటికంటే విలువైన వాటి కోసం వాటిని త్యాగం చేయటం పెద్ద కష్టం అనిపించదమ్మా అన్నాడు కన్నీళ్లతో నవ్వుతూ శంకర్. అన్నయ్య అంటూ శంకర్ గుండెల్లో ముఖం దాచుకుంది శ్యాము. ఆ అన్నా చెల్లెలు చూసి నాకు కన్నీళ్ళాగలేదు. ఆ తర్వాత అందరూ హరి ఇంటికి వెళ్ళారు. అప్పటికే చాలా టైం అయినందున నేను మా ఇంటికి వచ్చేశాను. ఆ తర్వాత నేను 10 రోజుల వరకు శ్యాము ఇంటికేసి వెళ్ళలేదు. నా విషయం బయటకు రాదని శంకర్ హామీ ఇచ్చిన భయంతో వెళ్ళలేకపోయాను. అయితే ఈ 10 రోజుల్లోనూ ఎందుకు రావటం లేదని రాము కూడా రాలేదు. ఏం జరుగుంటుంది అనే ఆదుర్దాతో నిలవలేకపోయాను. 11వ రోజు శ్యాము ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి పెద్ద తాళం కప్ప కనిపించింది. చుట్టుపక్కల వాళ్ళని అడగడానికి ధైర్యం చాలక తిరిగొచ్చేశాను. హరి ఇంటికి వెళ్ళి శ్యామును చూడాలనిపించింది కానీ హరి ఇల్లు నాకు తెలీదు. నేను తిరిగిన దారులన్నీ నా కళ్ళు పరిశీలించాయి కానీ శంకర్ జాడ కూడా కనిపించలేదు. మరో వారం రోజులు గడిచాయి. శంకర్ను కలుసుకోవాలని నాకు గట్టిగా అనిపించింది. పెళ్లి విషయం తెలిసి ఆదినారాయణరావు గారు ఏం చేసి ఉంటారు? శంకర్ను ఎలా నిందించుంటారు? కొడుకు అనే చనువుతో చేసుకున్నా ఆశ్చర్యం లేదు. నాకెందుకో శ్యాము పెళ్లి జరిగాక శంకర్ అంటే గొప్ప అభిప్రాయం ఏర్పడిపోయింది. పైకి అతి సాధారణంగా కనిపించే అసాధారణ వ్యక్తి అతడు. రాము ద్వారా శంకర్ను పట్టుకోవాలనే ఆలోచనతో రాము చదివే స్కూల్కి వెళ్ళాను. కానీ అక్కడ నిరాశ ఎదురైంది నాకు. రాము 2 వారాలుగా స్కూల్కే రావడం లేదట. నాకేం చేయాలో పాలుపోలేదు. ముఖ్యంగా ఒకసారి శంకర్ను చూడాలనే తహతహని ఆపుకోలేకపోయాను. సాయంకాలం 4 గంటలవుతుండగా శంకర్ ఇంటికి బయలుదేరాను. ఈసారి అతని ఇంటికి వెళ్ళడంలో నాకు తప్పని కానీ కంగారు కానీ అనిపించలేదు. శంకర్ ఇంటికి వెళ్ళేసరికి ఆ వెచ్చని ఎండలో పూల మొక్కలతో నిండిన ఇల్లు ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా అనిపించింది. కానీ ఆ ప్రశాంతతలో ఏదో అపశృతి తోచింది.
గేట్ తీసుకుని తోట వరండా దాటి హాల్లోకి వెళ్ళాను. హాల్లో శంకర్ లేడు. ఇల్లు తెరిచే ఉంది కాబట్టి అతను ఇంట్లోనే ఉండి ఉండాలి. శంకర్ గారు అంటూ పిలిచాను. సమాధానం రాలేదు. హాలుకు రెండు వైపులా 2 గదులున్నాయి. కుడివైపు ఉన్నవి ఒకటి వంటగది, మరొకటి స్టోర్ రూమ్. ఎడమవైపు పడగ్గది, డ్రాయింగ్ రూమ్. హాలుకు ఎదురుగుండా ఉన్న తలుపు అవతల మళ్ళీ చిన్న వరండా. వరండా దాటితే పెరడు, పెరట్లోనే నుయ్యి, బాత్రూమ్ ఉన్నాయి. మొదటిసారి వచ్చినప్పుడే అవన్నీ చూశాను. ఎడమవైపున ఉన్న డ్రాయింగ్ రూమ్లోకి తొంగి చూశాను. అందులోనూ శంకర్ కనిపించలేదు. మరో 2 అడుగులు వేసి పడగ్గదిలోకి చూసి స్థాణువులా నిలబడిపోయాను. మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడు శంకర్. మాసిన గడ్డం, పీక్కుపోయిన దవడలు, లోతుకు దిగిపోయిన కళ్ళు. ఎన్నో నాళ్లుగా మంచాన పడ్డ రోగిష్టివాడిలా శంకర్ కాకుండా మరో మనిషిలా ఉన్నాడు. ఒక్క పరుగున శంకర్ మంచం దగ్గరికి వెళ్ళాను. ఎడారిలో ఒంటరిగా చిక్కుకుపోయిన పక్షి పిల్లల్లా విశాలమైన ఆ ఇంట్లో ఒంటరిగా దిక్కు లేకుండా మంచాన పడి ఉన్న ఆ వ్యక్తిని చూస్తుంటే నా కడుపులో ముళ్ళు కలబోసినట్లయింది. ముఖం దగ్గరగా వంగి శంకర్ గారు అని పిలిచాను. 2-3 పిలుపులకు గాని శంకర్ కళ్ళు తెరిచి చూడలేదు. నన్ను చూసి మీరా అన్నట్లుగా ఆశ్చర్యంగా చూశాడు. ఒంట్లో బాగాలేదా? ఎన్నాళ్ళ నుంచి సుస్థి అని అడిగాను. అలా కూర్చోండి అన్నట్లు సైగ చేశాడు. కుర్చీ మంచం దగ్గరకు జరుపుకొని కూర్చున్నాను. ఎన్నాళ్ళ నుండి సుస్థి మళ్ళీ అడిగాను. అతను చాలాసేపటికి గొంతు పెకిలించుకొని 4 రోజులైందనుకుంటాను అన్నాడు. అతన్ని చూస్తుంటే సుస్థి 4 రోజులది మాత్రమే కాదనిపించింది. మాట్లాడడానికి కూడా శక్తి లేనంత నీరసం ఆవరించి ఉంది. కడుపు వీపు కంటుకోపోగా పెదవులు ఎండి చిట్లిపోయి ఉన్నాయి. ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తోచక శంకర్నే దిగులుగా చూస్తూ ఉండిపోయాను. శంకర్ నాలుకతో పెదవుల్ని తడిచేసుకుంటూ కాసిని నీళ్ళిస్తారా అన్నాడు. అయ్యో అని నొచ్చుకుంటూ వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చాను. శంకర్ లేవబోయి లేవలేక మళ్ళీ పడక మీద పడిపోయాడు. నా మనసు చివుక్కుమంది. ఒక్క క్షణం తటపటాయించినా లేచి శంకర్ను లేపి నేను ఆసరాగా కూర్చొని నీళ్లు తాగించాను. నీళ్లు తాగగానే శంకర్లో అంతవరకు లేని జీవకళ లాంటిదొచ్చింది. ఒక విధంగా మీరు నాకు ప్రాణదానం చేశారు అన్నాడు. నీళ్లకే ఇంత? 2 రోజులుగా ఇలాగే పడి ఉన్నాను. కనీసం నీళ్లు కూడా తాగలేదు. లేచేందుకు శక్తి లేకపోయింది. అయ్యో ఎంత పని జరిగింది. ఎవరూ ఇంట్లోకి రాలేదా? కనీసం పని మనిషి అయినా? ఎప్పుడూ ఇంట్లో ఉంటానని పని మనిషి అయినా వస్తుంది. నేను వచ్చినప్పుడు పిలిపించుకుంటే వస్తుంది. ఇల్లు దగ్గరే అన్నాడు. ఏమైనా తింటారా? ఏమీ తినాలని లేదు. మీరు కాస్త శ్రమ అనుకోకపోతే ఎవరినైనా కేకేసి కాస్త కాఫీ తెప్పించండి. వంటింట్లోకి వెళ్ళి ఫ్లాస్కు చిన్న సంచి తీసుకుని వచ్చాను. చిల్లరుంటే ఇవ్వండి. నేను వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో వచ్చానన్నాను సిగ్గుపడుతూ. వంకీకి తగిలించిన షర్టు చూపించాడు కళ్ళతో. శంకర్ షర్టు మీద చేయి పెడుతుంటే నా చేతులు వణికాయి. అతనెవరు, నేనెవరు? ఈ ఒంటరి ఇంట్లో ఇంటి మనిషిలా స్వతంత్రంగా శంకర్ షర్టు జేబుల్లోంచి డబ్బులు తీసుకోవటమేమిటి? డబ్బులు తీసుకుని బయటకొచ్చాను. ఎవరిని కేక వెయ్యాలో నాకు తెలియలేదు. నేనే వెళ్ళి కాఫీ 4 బత్తాయి పళ్ళు తీసుకునొచ్చాను. శంకర్ ఈసారి చాలా శ్రమపడి లేచి కూర్చొని కాఫీ తాగాడు. నేనైనా అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. కాఫీ తాగగానే శంకర్ ఒళ్లంతా చెమటలు పట్టింది. టవల్ తీసుకుని అతని నుదుటి మీద ఒత్తటానికి ప్రయత్నించగా శంకర్ వారించబోయాడు. కానీ అలాగే వత్తాను. నిస్సహాయుడైన ఒక వ్యక్తికి ఆ వ్యక్తి పురుషుడే అయినా సేవ చేయడంలో నాకేమీ తప్పు కనిపించలేదు. పళ్ళరసం తీసే పాత్రుందా అని అడిగాను కాసేపటికి. బ్రహ్మచారి కొంపలో అలాంటివేముంటాయి అని నవ్వాడు. బత్తాయి పండు ఒలుస్తూ మందేమీ తీసుకోలేదా అని అడిగాను. అదే పోతుంది లెమ్మనుకున్నాను. బాగా అనుకున్నారు అని మందలింపుగా అంటూ ఒలిచిన బత్తాయితోన అతని చేతికి అందించబోయాను. ఇప్పుడేగా కాఫీ తాగింది అన్నాడు అయిష్టంగా ముఖం పెట్టి. పర్వాలేదు, ఏమీ తినకపోతే మరీ నీరసమవుతుంది అన్నాను. తొన అందుకున్నాడు శంకర్. నేను దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళొచ్చాను. ఈ సమయంలో నేను అబద్ధాలాడనని మీరు నమ్మగలరనుకుంటాను అన్నాడు. ప్రశ్నార్థకంగా శంకర్ ముఖంలోకి చూశాను. ఒంటరిగా నిశ్శబ్దంగా మరో పురుగు కూడా లేని ఈ ఇంట్లో 10 రోజులుగా అనారోగ్యంతో యుద్ధం చేస్తున్నాను. 2 రోజులుగా మరి మృత్యువు నా ఎదుట నిలబడ్డట్లే ఉంది. ఒళ్ళంతా నీరసం, నొప్పులు, కళ్ళ మంటలు, పైగా దాహం. పలికే దిక్కులేదు. నిజంగా నరకం అంటే ఏమిటో ఈ 2 రోజుల్లో అనుభవించాను. అలాంటి భయంకర సందర్భంలో మీరు రావటం, నా గొంతులో అమృతంలా నీళ్లు పోయటం, మీ చల్లని సాన్నిధ్యం, ఓహ్, నేనెప్పుడూ ఇంత ప్రశాంతమైన హాయిని, అనుభూతిని పొందలేదు. నేను కళ్ళు వాల్చుకుని మరోతోన ఒలవసాగాను. ఈ అనుభూతి ఎంత ఆనందమయంగా, ఎంత రసస్ఫూర్తిగా ఉందంటే
దీన్ని శాశ్వతంగా స్తంభింప చేసుకోవాలనిపిస్తోంది. తొనలు ఒలుస్తున్న నా వేళ్లు వణకడం ప్రారంభించాయి. అదిరే అధరాన్ని మునిపంటితో నొక్కి ఒట్టి వేళ్ల వణుకును ఆపుకునే ప్రయత్నంలో కొసలను వేళ్లతో గట్టిగా బిగించాను. అయ్యో రసం అన్నాడు శంకర్. నా వేళ్ల మధ్య నలుగుతున్న తొనలు రసం చిందుతున్నాయి. తేరుకొని అన్నాను, మీరు తినటం లేదని. చేతిలోని తొనను నోట్లో పెట్టుకున్నాడు శంకర్. 2-3 తొనల కంటే ఎక్కువ తినలేకపోయాడు. తర్వాత సొమ్మసిల్లినట్లుగా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. చీకట్లు ముసురుతున్నాయి. లేచి లైటు వెలిగించాను. ఆ వెలుగుకు కళ్ళు తెరిచాడు శంకర్. ఈ స్థితిలో ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు. మీ వాళ్ళని ఎవరినైనా పిలిపించుకోండి అన్నాను. దానికి శంకర్ సమాధానం చెప్పలేదు. తదేకంగా నా ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆ చూపులు దట్టంగా ముసిరిన నల్ల మేఘాల్లోంచి ఎలాగో సందు చేసుకుని బయటకు దూసుకొచ్చిన 2 కిరణాల్లా ఉన్నాయి. ఆ సంధ్యా సమయంలో ఎవరూ లేని ఆ ఒంటరి గదిలో ఆకు కదలిక కూడా వినిపించని ఆ నిశ్శబ్దంలో ఒక యువకుడు తపనగా అలా చూస్తుంటే ఎన్నడూ ఎరగని ఏదో అనుభూతితో గాలి తెరల మధ్య పూల పరాగంలా మనసు ఎలాగో తేలిపోయింది. మనసు పొందే అనుభూతుల్లో ఇలాంటిది ఒకటి ఉందని అంతవరకు నాకు తెలీదు. ఎంతోసేపటికి అతని చూపుల పరిశీలనార్థం నా చూపులు అతని చూపులతో ముడిపడిపోయాయన్న విషయం గుర్తుకొచ్చింది. చప్పున కళ్ళు వాల్చుకొని వెళ్తానంటూ వెనుదిరిగాను. ఎవరో తరుముతున్నట్లుగా గబగబా బయటకు వచ్చేశాను. ఆ రాత్రంతా దాదాపు నిద్ర పట్టలేదనే చెప్పాలి. ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. ఒంటరిగా దిక్కుతోచక గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డకు ఎవరైనా వచ్చి ఆప్యాయంగా ఎత్తుకుంటే ఎలాంటి ఆనందం కలుగుతుందో, ఆ భయంకరమైన సమయంలో నన్ను చూసి శంకర్కి అలాంటి ఆనందమే కలిగి ఉండొచ్చు. ఆ సంతోషంతో అతను అలా చూసినంత మాత్రాన నేను అలా రావాల్సింది కాదు. ఆ జ్వరంలో, ఆ ఒంటరితనంలో అతను ఏమవుతాడు? కనీసం మరో మనిషికి, పని మనిషి లాంటి వాళ్ళకైనా అతని పరిస్థితి తెలిపి రావాల్సింది. అయినా ఆ శంకర్ ఎందుకలా చూడాలి మరి? నేను మీ వాళ్ళని ఎవరినైనా పిలిపించుకోండి అనగానే నీకంటే కావలసిన వాళ్ళెవరు అన్న భావం వ్యక్తీకరించేలా చూశాడనిపించింది. లేక నా భ్రమ? ఆలోచనల్లోనే సూర్యుడు తొంగి చూశాడు. సందిగ్ధంలో, సంఘర్షణలో కొట్టుమిట్టాడాక నిస్సహాయంగా వదిలొచ్చిన శంకర్ను మళ్ళీ వెళ్ళి చూడాలనే నిర్ణయానికి వచ్చాను. అదీగాక నిన్న అతన్ని ఆ పరిస్థితిలో చూసి శ్యాము వివాహం తర్వాత వాళ్ల పరిస్థితుల గురించి కూడా తెలుసుకోలేకపోయాను. సాయంకాలం శంకర్ ఇంటికి బయలుదేరాను కానీ ఏమిటో అతను ఎదుటికి వెళ్లాలంటే మళ్ళీ ఏదో బెరుకులాంటిది కలిగింది. నిన్నటి అతని చూపు గుర్తొచ్చి నా వెన్నులో సన్నటి జలధరింపు కలిగింది. ఒక్క క్షణం అతను ఎలాంటి పరిస్థితిలో ఉంటేనేం, అతని కోసం నేనెందుకు వెళ్ళాలి అనిపించినా మళ్ళీ కాళ్ళు ముందుకే సాగాయి. బజార్లో 4 చీనీ పళ్ళు తీసుకుని శంకర్ ఇంటికి వెళ్ళాను. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే అత్యవసరంగా వెళ్తున్న బాటసారి దారికి హఠాత్తుగా పెద్ద కొండ ఎదురైనట్లుగా తలుపుకు తాటికాయంత తాళం తగిలించి కనిపించింది. శంకర్ ఎదుటికి రావడానికి అప్పుడు జంకిన మనసు అతను లేడని తెలుసుకునేసరికి నిరాశతో పెద్దగా మూల్గింది. ఉసూరుమన్న ప్రాణంతో వరండా మెట్టు మీద చతికిలబడ్డాను. పూర్తిగా ఎండ తగ్గకపోయినా ఇంటి చుట్టూ ఏపుగా పెరిగిన తోట వల్ల చల్లగానే ఉంది వాతావరణం. గేట్ దగ్గర నుండి వరండా మెట్ల వరకు బాటకి ఇరువైపులా విరగబూసిన జినియాలు, యూనిఫామ్ ధరించిన ఆడ సైనికుల్లా ఉన్నాయి. ఎడమవైపు నల్ల మట్టి మీద గుండ్రటి షేప్లో పెంచిన పచ్చ చామంతి మడి ఒత్తుగా పూసి కన్నెపిల్ల జడ మీద అలంకరించిన బంగారు నాగరంలా ఉంది. కుడివైపు చతురాస్రాకారంలోని తెల్ల కస్తూరి చామంతి మడి ఇంకా బాగా ఎదగలేదు. అక్కడొకటి ఇక్కడొకటి పూచిన చిన్ని చిన్ని పూలు పచ్చని తివాసీ మీద ఒలిగిపోయిన ఆణిముత్యాల్లా ఉన్నాయి. గేటు దాటి లోపలికి రాగానే గేటు నానుకొని ఇరువైపులా గుండ్రని ఆకారంలో కత్తిరించిన బోగన్ విలియాలు ఆకులు కనిపించకుండా పూచి ఆకాశంలోంచి దిగొచ్చిన పూల గుమ్మటాల్లా ఉన్నాయి. కాంపౌండ్ గోడ పొడవున ఏపుగా ఎదిగి అరచెయ్యంత పూచిన రోజాలు మేలి ముసుగులు జారిపోయిన రాచకన్నెల్లా కనిపిస్తున్నాయి. వాని పాదాల దగ్గర గోడ పొడవున పెరిగిన లైన్ తోటకూర, కురుచ క్రోటన్లు ఆ రాచకన్నెల జారిపడిన మేలి ముసుగుల్లా రంగులీనుతున్నాయి. ఇంకా అక్కడక్కడ ఉన్న నందివర్ధనాలు, మందారాలు బాగా అలంకరించుకొని నిలబడ్డ నృత్యభామినుల్లా కులుకులు ఒలుకుతున్నాయి. ఒక మూలగా ఉన్న మామిడి చెట్టు మీద మంచి మత్తెక్కిన కోయిల మధురంగా కూస్తోంది. ఈ శంకర్ ఎంత వింత వ్యక్తి! ఆడవాళ్ళు లేని ఇంటిని, తోటని ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నాడు. వయసు వచ్చిన కన్నపిల్లల సొగసులొలుకుతున్న తోటను చూస్తూ మైమర్చిపోయిన నేను గేటు తీసిన శబ్దం విని అటు చూశాను.
40 ఏళ్లు దాటిన ఓ స్త్రీ లోపలికొస్తోంది. వేషధారణ చూడగా శంకర్ చెప్పిన పని మనిషిలా కనిపించింది. నన్ను చూసి ఆశ్చర్యపోతూ, ఎవరమ్మాయి గారు మీరు? అయ్యగారి కోసం వచ్చిండ్రా అని అడిగింది. అవునన్నట్లుగా తల ఊపి, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాను. ఏమో, నేను ఆరి కోసమే వచ్చాను. ఎప్పుడొస్తారో ఎప్పుడెళ్తారో ఆరికే తెలవదు కదా అంది. అయితే నువ్వు నిన్న రాలేదా? ఆయనకు జ్వరం వచ్చిందే అన్నాను. నిన్న ఈమె కూడా రాలేదు కాబోలు అని నొచ్చుకుంటూ కంగారు పడుతూ, అమ్మో బాబుగారికి జ్వరం వచ్చిందా? నాకు తెలవనే తెలవదు. ఎప్పుడొచ్చేది ఎప్పుడెళ్ళేది తెలవదు గనక నేను రాను. ఆరే ఇంటికి రాగానే కబురు చేస్తే వచ్చి పనిచేసి వెళ్తాను. అయితే అమ్మాయి గారు, బాబుగారికి జ్వరం ఎప్పుడొచ్చింది? మరి జ్వరంలో యాడికెళ్ళినట్టు అని అడిగింది. ఏమో, నిన్న నేను పని మీద వచ్చేసరికి జ్వరంతో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి చూస్తే ఇంటికి తాళం పెట్టుంది. తన ఆరోగ్యం గురించి బాబుగారికి లెక్కే లేదు. మళ్ళీ పరాయి ఓరికి కాలికి ముళ్ళు దిగినా ఇలయిల్లాడిపోతారు. దొడ్డ మహారాజు. మాకు ఆయన గారు ఎన్ని ఇదాలా సాయం చేశారని. ఓ పాలి మావాడి జట్కా బండిలో బాబుగారు దోస్తులతో ఊరవతలికి పిక్నిక్ వెళ్ళారు. వచ్చేటప్పుడు బండి బోల్తాపడి ఆరికి దోస్తులకు చిన్న దెబ్బలు తగిలాయి. మా వాడికి మాత్రం గట్టి దెబ్బలే తగిలాయి. ఆ దోస్తులందరూ ఇంకో బండి పంపుదామని మా వాడిని ఆడే వదిలేసొస్తుంటే ఈ బాబుగారు, మీరెళ్ళి త్వరగా పంపండి, నేను బీడికాడనే ఉంటాను అన్నారంట. వాళ్ళందరూ ఊళ్ళోకి వచ్చిండ్రు. ఎంతసేపటికి మరో బండి రాకపోయేసరికి బాబుగారే మా వాడిని భుజానేసుకొని ఆ మునుమాపటి ఎలా ఓ మైలు దూరం నడిచొచ్చిండ్రంట. గప్పుడు బండి ఎదురొస్తే ఎక్కించుకొని వచ్చి డాక్టర్కు చూయించిండ్రు. కూసింత ఆలస్యమై ఉంటే మా వాడు దక్కేవాడు కాడని డాక్టర్ బాబు చెప్పిండు. కన్నీళ్లతో కాళ్ళు కడిగిన శంకరంబాబు గారి రుణం తీరదు. ఆరు మా పాలిట దేవుడు అని కన్నీళ్లు పెట్టుకుందావిడ. ఏ ఆకర్షణ లేని శంకర్ శరీరంలో ఎంత అందమైన మనసుంది. గోవిందు మంటల్లో గాయపడిన నాటి సంఘటన మనసులో లీలగా మెదిలింది. నేను నిట్టూర్చి, వెళ్తాను, శంకర్ గారు వస్తే కాస్త కనిపెట్టుండు, ఆయన ఆరోగ్యం ఏమీ బాగాలేదు అన్నాను. తెల్లబోతూ, ఆరికి మీరేమవుతారమ్మా అని అడిగింది. నేను తడబడిపోయాను. తెలిసిన వాళ్ళు అని కంగారుగా బయటకొచ్చేశాను. ఉదయం 10 గంటలుంటుంది. పిన్ని లోపల వంట చేస్తోంది. నేను నాన్నకు టిఫిన్ పెట్టి మందు తాగించొచ్చి వరండాలో గోడ కానుకొని కూర్చున్నాను. వరండాకు కట్టిన గళ్ల తడికల గుండా ఎండ గళ్ళుగళ్ళుగా వచ్చి వరండాలో పడుతోంది. తడిక గళ్లలో కూర్చుని 2 పిచ్చుకలు కోలాహలంగా కబుర్లు మొదలెట్టాయి. వరండా చివరగా వేసిన కాశీరత్నం పూలతీగ తడికకు అల్లుకునుంది. ఎండ తాకిడి నుండి తప్పించుకోవడానికి అన్నట్లు కొన్ని పూలు ఎర్రబడిన ముఖాలను గళ్లలోంచి లోపలకు పెట్టాయి. ఆ పూలు చూస్తుంటే నిన్నటి శంకర్ ఇంటి ముందున్న తోట కళ్ల ముందు మెదిలింది. నిట్టూర్చి చేతిలోంచి పుస్తకం తెరిచాను. ఇంతలో ఇంటి ముందు కారాగిన శబ్దం వినిపించి తలెత్తి చూశాను. చిరునవ్వుతో లోపలికొస్తున్న హరి, శ్యామును చూసి నా మనసులో ఆనందం జలపాతంలా సందడి చేసింది. చటుక్కున లేచి ఎదురు వెళ్ళాను. శ్యాము నా చేతులు అందుకుంది. ఇద్దరం ఒకరి కళ్ళలోకొకరం చూస్తూ కొన్ని క్షణాలు పారవస్యం అనే పూల గూటిలో చిక్కుకుపోయాం. హరి నవ్వు ఆ ఆనందపు నిశ్శబ్దాన్ని ఛేదించగా మాలో కదలిక ఏర్పడింది. చెల్లాయ్, నేను వచ్చానమ్మా అన్నాడు హరి చిరునవ్వు నవ్వుతూ. నేను సిగ్గుపడి వాళ్ళని లోనికి ఆహ్వానించాను. వాళ్ళిద్దరూ పిన్నికి నాన్నకు పాదాభివందనం చేశారు. పిన్ని ఆశ్చర్యపోయింది. ఆ వెంటనే కాఫీ పెట్టడానికి హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది. నాన్న పక్కనే పరిచిన చాప మీద శ్యాము కూర్చుంది. కుర్చీలో హరి కూర్చున్నాడు. పిన్నికి నాన్నకు శ్యాము వివాహం గురించిన విశేషాలేమీ తెలియవు. ఏమ్మా శ్యామల, చెప్పకుండా వివాహం చేసుకున్నావే? నాన్న సంతోషంతో కూడిన నవ్వు నవ్వుతూ అన్నారు. నేను హరి చాటుగా నవ్వుకున్నాం. మీ నాన్నారు నీ వివాహం చాలా ఆడంబరంగా చెయ్యాలని అనుకునేవారు. శ్యాము పెళ్లికి మీ ఇంటి స్వరూపమే మార్చివేస్తాను చూడండి అనేవారు కూడా అన్నారు నాన్న. శ్యాము కళ్ళల్లో నీలినీడలు అలుముకున్నాయి. మంచి అల్లుడు లభిస్తున్నప్పుడు ఆ పట్టింపులు అవే పోతాయి నాన్న అన్నాను. నాన్న హరిని ఏవో ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత శ్యాము, ఈరోజు మహేశ్వర్ని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాము అంది. మళ్ళీ సాయంకాలం మేమే వచ్చి దిగబెడతాం అంది. మరోసారి వస్తుందిలేమ్మా అన్నారు నాన్న. ఈరోజు వారు స్నేహితులకి పార్టీ ఇస్తున్నారు. నా స్నేహితురాలు లేకపోవడం నాకు వెలితిగా ఉంటుంది, పంపండి అంది. నాన్న చివరికి అంగీకరించారు. పిన్ని కాఫీ తెచ్చిచ్చింది. ముగ్గురం బయలుదేరాం. పిన్ని శ్యాముకు తాంబూలం, జాకెట్ బట్ట ఇచ్చింది. శ్యాము పెళ్లి ఒక విధంగా నా చేతుల మీదుగా జరిగిన పెళ్లి కానుకగా నేనేమీ ఇవ్వలేకపోయినందుకు నాకెంతో బాధ అనిపించింది. దారిలో హరి వినకుండా అదే అన్నాను. ఈ
ఈ ఫార్మాలిటీస్ మనసులను దూరం చేసేవే కానీ మరేమీ కావు అంది. ఫార్మాలిటీ గురించి నేను ఆలోచించడం లేదు. వివాహం అనే అతి ముఖ్యమైన సందర్భంలో ఇచ్చిన కానుక నీ దగ్గరుంటే అది నన్నెప్పుడూ గుర్తు చేసేది. కేవలం వస్తువులు మాత్రమే గుర్తు చేసే స్నేహమా మంది అని నిష్ఠూరంగా నవ్వింది శ్యాము. నిజమే, స్నేహం స్వరూపం లేనిది, మంచి గంధంలా సువాసన లేనేది. దానికి గుర్తులు చిహ్నాలు అవసరం లేదు. శ్యాము అత్తగారి ఇల్లు చూసి నేను దిగ్భ్రమం చెందాను. హరి ఇంత సంపన్నమైన ఇంటి బిడ్డ అనుకోలేదు. హరి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశాడు. తర్వాత మేడ మీద వాళ్ళ గదికి తీసుకువెళ్లారు. పలహారం చేశాక హరి ఏదో పనుందంటూ బయటికి వెళ్ళిపోయాడు. హరి స్నేహితులకేదో పార్టీ ఇస్తున్నారన్నావు, ఏది? పకపక నవ్వింది శ్యాము. పార్టీ గీర్టీ ఏం లేదు, నిన్ను తీసుకురావడానికి చిన్న అబద్ధం అంతే. ఆ తర్వాత శ్యాము తన అత్తగారి కుటుంబ విషయాలు, వాళ్ళ ఆదరణ గురించి చెప్పింది. ఆదినారాయణరావు గారు గురించి అడిగి శ్యామును బాధపెట్టడం ఇష్టం లేకపోయినా అడగకుండా ఉండలేకపోయాను. పైగా శంకర్ గురించి తెలుసుకోవాల్సింది. కథ కొనసాగుతుంది.